నమస్కారం. కేటీఆర్ రేపు మేడిగడ్డ పోతాడంట 1 తారీఖు రోజు. ఎందుకయ్యా శాతగా లేదా అసెంబ్లీలో స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలం మంత్రులం పోతున్నాం, ప్రతిపక్ష పార్టీ కూడా రావాలని కోరిండు. మంచిగానే చెప్పిండు. అప్పుడు సొయ్యి లేదు, అప్పుడు తెలివి లేదు, ఇప్పుడు ఏం చేయడానికి పోతున్నావు? ఏం చేస్తావాడు పోయి? మీ అయ్యా ఆల్రెడీ అన్నాడు. ఏమన్నాడు? నల్గొండలో కూర్చొని కుర్చీలో కూర్చొని ఏం బీగదంది పోతుర్రడికి, ఏం బీగుతారు? బొందలగడ్డ తోక మటనా అని అన్నాడు. సరే నువ్వేం బీగబోతున్నావు అని నేను అడగా, సంబంధం లేని విషయం. కానీ పోయేటోని పోయినావు. కానీ అడిగి పోయి ఆ మేడిగడ్డ కుంగిన కాడ ముక్కు నాలుగు రాసి, తెలంగాణ ప్రజలారా నన్ను క్షమించండి, మా అయ్యను క్షమించండి, బావబొమ్మరులము మా అయ్య కలిసి ఈ రాష్ట్రాన్ని మొత్తం కాళేశ్వరం అవినీతిలా దుర్వినియోగం చేసినాం, మీ సొమ్మును, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసినామని ముక్కు నాలుగు రాయారు. ముక్కు నాలుగు రాస్తే జర తెలంగాణ ప్రజల నుంచి పోనీతి అన్నట్టు ఒక వస్తుంది, మీకు జర సిగ్గాన్ని వస్తుంది. అసెంబ్లీ సాక్షిగా పోదాం సందర్శిద్దామంటే రానికి చేతగాలే. అప్పుడు రమ్మంటే ఎన్నో పోయి దెంకపోయి అమెరికాలో వండుకొని ఇప్పుడు వచ్చి సొల్లు కబుర్లు ముచ్చట్లు దేనికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నోటికి వచ్చింది మాట్లాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనేమో రేవంత్ సీఎం గారు మాట్లాడే భాషన ఎవడు తెచ్చిండి భాష? ఎవడు తెచ్చిండి సంస్కృతి? మీ అయ్యని అడుగు. మీ అయ్యకు పెట్టు గడ్డి, ఫస్ట్ మీ అయ్యకు పెట్టు గడ్డి. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి అప్పులపాలు పెట్టి ఇలా రాష్ట్రాన్ని ఒక సిస్టమేటిక్గా ముందుకు నడుచుకోపోవాలనే ఆలోచన మీద ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి సలహాలు ఇర్రి, తెలివి ఉంటే, అవగాహన ఉంటే. ఎంతసేపు విమర్శలేనా? మేడిగడ్డ పోయి ఏం చేస్తావు? ముక్కు నాలుగు రాసి ప్రజలను క్షమాపణ కోరితే ఏమన్నా అయ్యో పాపం పోంతి అన్నట్టు. మిమ్మల్ని ఏం చేసినా అసలు మీరు ఈ రాష్ట్రానికి చేసిన దుర్వినియోగము, మీ దురాఘాతాలు ఏం చేసినా పోదు. ఈ భజనలు, కేసీఆర్ను జోక్కున్నదంటే జోక్కొర్రి. బీఆర్ఎస్ పార్టీని మీ జీవన్మరణ సమస్యగా మారింది కాబట్టి కాపాడుకుంటారా ఉంచుకుంటారా అది మీ ఇష్టం. కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, మా ముఖ్యమంత్రి మీద కానీ పిచ్చి కూతలు కూస్తే మంచిగా ఉండదు. ఇక అంతే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేమే ఉన్నాం, మేమే పరిపాలన చేసినాం, నువ్వేం చేయలే. ఈ రాష్ట్రాన్ని దోచిరు తప్పితే ఈ రాష్ట్రానికి మీరు చేసింది ఏం లేదు. తస్మాత్ జాగ్రత్త పిచ్చి కూతలు కూర్చేటప్పుడు.